ఫోన్ చేస్తున్నప్పుడు ప్రతిదీ ఈయన సీక్రెట్లన్నీ ఇట్లా బిజినెస్ కోసం అన్ని మాట్లాడేస్తారు, వాళ్ళు బయట చెప్తారు. అది ఉందిలే. అదే ఓకే, ఇప్పుడు కూడా అందరూ కలిసిపోతున్నారే. అంటే నేనేం ఆగుతుంటా తెలుగులో, మీ తినాలి మా తినాలి అన్నట్టు. మీ మనసు వెన్నపూసండి. కొంతమంది సపోర్ట్ ఉంటది అనుకొని చేశాను, అది లేదు, ఆపేశాను అంతే. పొట్టోడికి దోలు తీరిపోయింది. అలాగా అంతా బిస్కెట్ అయింది. ఇప్పుడు ఇదంతా జరిగింది, ఈ క్రౌడ్ ఫండింగ్ ఇదంతా కూడా దానికి అదే కారణం యాక్చువల్ గా. చూసాను వెనకాల చాలా జరిగినాయి, కానీ అవేమి నేను చెప్పాలనుకున్నా నాతో చెప్పనివ్వట్లేదు. వీడియోస్ కూడా డిలీట్ చేయించారు. లాభం లేదే. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్, ప్లీజ్. నాకు ఒక పక్క అక్కడ అంత లాస్ అవుతోంది, అంత ఇబ్బందుల్లో ఉన్నా నేను, అయినా కూడా అప్పుడు కూడా నేను నవ్వుతూనే వీడియోలు చేశా. బికాజ్ అదంతే, నాకు అది అలవాటు అయిపోయిన ప్యాటర్న్. బికాజ్ కంటెంట్ అనేది అది ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటది, అండ్ అది ఆ జోవియల్నెస్ అనేది నాకు వచ్చేస్తుంది. సో బయట కూడా అలాగే ఉంటా. అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. హేట్ చేసిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. సర్లే, కాదు వదిలేలే, అయిపోయి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి పట్టించుకోవద్దండి కూడా, ఎక్కువ మంది ఉన్నారు. అవన్నీ వదిలేసేది, లైట్ అవన్నీ అయిపోయింది. నేను ఎప్పుడు అదే అంటా, నా జీవితంలో 36 గంటలు నాకు నచ్చినట్టు జరగలేదు, అంతే. లైట్ ఎలా తట్టుకుంటున్నారా? ఒక రోజులో ఒక అరగంట నాకు నచ్చినట్టు గడవలేదు, దానికి జీవితాంతం ఏడుస్తూ కూర్చోలేను కదా. సరే, ఫస్ట్ క్వశ్చన్, అసలు మనం కొత్తగా స్టార్ట్ చేసిన బిజినెస్ దర్ఫీ కేఫ్ ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నారు? అంటే బిజినెస్ పెట్టాలి అనేది ఎప్పటి నుంచో ఉంది నాకు. ఇప్పుడు మీకు జేబులు ఉన్నాయి కానీ అందులో డబ్బులు లేవు సార్. ఎలా కనిపెట్టేశారండి? బట్ మనకి అదొక సైడ్ ఇన్కమ్ లాగా ఉంటది కదా అన్నట్టుగా అలా అనుకొని పెద్ద ప్లానింగే వెర్షన్లో స్టార్ట్ చేశాను. అందరూ అనుకుంటున్నారు వీళ్ళకి యూట్యూబ్ తో పాటు ఇంకా చాలా ఉన్నాయి, పార్ట్ టైమ్, అబ్స్ట్రాక్ట్స్, జీరోదా, ఏంజల్ వన్ ఇలాంటి చాలా అనుకుంటున్నారు స్టాక్.